డెమోన్ బయటకు వచ్చాక నేను అన్ఫాలో కొట్టడానికి రీజన్ ఏంటి? అరే డీమోన్ అన్ఫాలో కొట్టారంటే నేను ఫస్ట్ డీమోన్ అన్ఫాలో అదే కొడితే ఎందుకు ఆ ఇష్యూ ఏంటి? ఫ్రెండ్స్ మధ్య ఇప్పుడు నీకు నాకు కోపం వచ్చింది అనుకో, ఉమ్, ఏం చేస్తావు? ఇప్పుడు నీ ఫోన్ నీకు నాకు గొడవ వచ్చింది, ఉమ్, ఫోన్ చేస్తే ఎత్తుతావా? అదే. ఎత్తావు కదా. ఉమ్, మళ్ళీ తర్వాత అలాగని చెప్పి కంటిన్యూ అవుతావు, 2-3 రోజుల తర్వాత సెటిల్ అయిపోద్ది కదా. ఉమ్, సేమ్ అట్లానే ఉమ్, మాకు అసలు ఏం గొడవ కాదు, ఉమ్. ఏదో చిన్న మిస్అండర్స్టాండింగ్ అంతే. నిన్నే మాట్లాడేసుకున్నాం, క్లియర్ అయిపోయింది. ఫాలో కొట్టుకున్నారా? కొట్టను. ఎట్లా అయిపోతుంది అంటే ఇప్పుడు మళ్ళీ ఫాలో కొట్టి నాకు తెలియదు. నాకు ఎట్లా అంటే నా బెస్ట్ ఫ్రెండ్స్ ని నేను 10 సార్లు ఫాలో కొట్టు అన్ఫాలో కొడుతూ ఉంటాను గొడవలు వచ్చినప్పుడల్లా. నాకు ఎలా తెలుస్తుంది అంటే ఇప్పుడు కొన్ని సపోర్ట్ మెసేజ్లు పెడతారు మీ ఫ్యాన్ పేజెస్. ఫ్యాన్ పేజెస్ లో, అరే శ్రీజ ఫాలోయింగ్ 68 ఉండేది ఇప్పుడు 67 కి వచ్చింది, ఎవరిని అన్ఫాలో చేశారు అని చెప్పి మొత్తం ఒక పెద్ద ఏంటి స్పై లాగా చూస్తున్నారు. ఓహో ఇంత చేస్తారా అని చెప్పి అర్థమైంది. ఇప్పుడు డెమోన్ పబ్లిక్ ఫిగర్ ఇద్దరం బిగ్ బాస్ హౌస్ లో ఉన్నాము, అన్ఫాలో కొట్టాం కాబట్టి ఇంత ఇష్యూ అవుతుంది. నేను నా ఫ్రెండ్స్ ఎన్నిసార్లు అన్ఫాలో కొట్టి ఫాలో కొడతాను తెలుసా? నేను అదే అని చెప్పే ఉంది కానీ రీతు ఎందుకు కొట్టింది మరి నిన్ను? రీతు చాలా మందినే కొట్టిందంట. అవును చాలా మందిని చాలా మందినే కొట్టా, నేను కొట్టా. రీజన్ ఏంటి నీది? నాకు తెలిసి మేము గ్రాండ్ ఫినాలే అప్పుడు వ్లాగ్ చేసామన్నమాట ఒకటి, నాది వ్లాగ్. దాంట్లో మాధురి గారు మేము డిస్కషన్ చేసుకున్నప్పుడు మాధురి గారు మీకు ఎవరింటే ఇష్టం అంటే డెమోన్ అని చెప్పి సంథింగ్ ఏదో వచ్చాక డెమోన్ అని చెప్పారు. చెప్పినాక లాస్ట్ 2 వీక్స్ డెమోన్ బాగా ఆడుతున్నారు ఇదంటే అంటే రీజన్ ఏంటి అని చెప్పి కొంచెం కన్వర్జేషన్ అయింది. అప్పుడు ఇండైరెక్ట్ గా రీతు నేమ్ వచ్చారు, రీతు నేమ్ రాలే, బట్ ఇండైరెక్ట్ గా రీతు అంటున్నట్టు వస్తే మేము నవ్వినాం. నార్మల్ జోక్ కదా నవ్వాం, అది సీరియస్ గా తీసుకొని అన్ఫాలో చేసినట్టు ఉంది. ఎప్పుడు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలని ట్రై చేసావా? లేదు నేను చేయలే. చేయవా? ఎందుకు అవసరం లేదు. అంతేనా? ఇప్పుడు జనరల్ గా కూడా ఇప్పుడు నేను లేనప్పుడు కూడా ఒక 10 మంది ఉంటారు, నా మీద జోకేస్తే నవ్వుతారు కదా. అట్లానే ఇప్పుడు చాలా మంది అన్నారు లాస్ట్ 2 వీక్స్ డెమోన్ హైలైట్ అయ్యారని. అండ్ ట్రూ, అది రీతు వల్ల కాదని